మంత్రి ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని రేషన్ డీలర్ల సంఘం ఆరోపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి రేషన్ డీలర్లు సమ్మెబాట పట్టబోతున్నారు. గడిచిన 6 నెలలుగా గన్నీ బ్యాగుల కమిషన్ రావటం లేదు, బియ్యం పంపిణీ కమిషన్ రావటం లేదు. కమిషన్ ఇవ్వాలని అడిగితే మంత్రి ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని రేషన్ డీలర్ల సంఘం ఆరోపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి రేషన్ డీలర్లు సమ్మెబాట పట్టబోతున్నారు. గడిచిన 6 నెలలుగా గన్నీ బ్యాగుల కమిషన్ రావటం లేదు, బియ్యం పంపిణీ కమిషన్ రావటం లేదు. కమిషన్ ఇవ్వాలని అడిగితే మంత్రి ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని రేషన్ డీలర్ల సంఘం ఆరోపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి రేషన్ డీలర్లు సమ్మెబాట పట్టబోతున్నారు. అయితే గడిచిన 6 నెలలుగా గన్నీ బ్యాగుల కమిషన్ ఇవ్వటం లేదు, బియ్యం పంపిణీ కమిషన్ కూడా రావటం లేదు. కమిషన్ ఇవ్వాలని అడుగుతుంటే మంత్రి ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదంటూ రేషన్ డీలర్లు సంఘం ఆరోపిస్తుంది. అది తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వచ్చే నెల 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామంటూ కూడా రేషన్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే రేషన్ షాప్ డీలర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రేషన్ షాప్ డీలర్లు ఏం డిమాండ్ చేస్తున్నారు? అయితే తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి రేషన్ డీలర్ల సమ్మెబాట పట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే గడిచిన 6 నెలలుగా గన్ని బ్యాగులు ఏవైతే రేషన్ బియ్యం సప్లై చేసేటటువంటి బ్యాగులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాగులని గన్ని బ్యాగులు అంటారో, ఆ యొక్క గన్ని బ్యాగులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క బ్యాగుల పైన కమిషన్ రావడం లేదు అంటూ కూడా ఈ యొక్క రేషన్ డీలర్లు అయితే వచ్చే నెల 1వ తేదీ నుంచి అయితే మొత్తంగా సమ్మెకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. అయితే ఆ యొక్క బియ్యం పంపిణీ కమిషన్ రావడం లేదంటూ కూడా అయితే కమిషన్ ఇవ్వాలని అడిగితే అయితే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని రేషన్ డీలర్ల సంఘం ఆరోపిస్తున్నట్టుగా కూడా ఆ యొక్క రేషన్ డీలర్లు తెలుపుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయంలో మొత్తంగా కూడా రేషన్ డీలర్లను చిన్న చూపు చూస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని కూడా అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దానిపైన ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీ నుంచి అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రేషన్ డీలర్లు ముక్కుముడిగా సమ్మె చేయాలంటూ కూడా అయితే ఈ యొక్క అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే కమిషన్ రావట్లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఒక ఆలోచన చేసి ఈ యొక్క నిర్ణయాన్ని చెప్పాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తారు.